వేసుకోదు ఇట్రా పసుపెట్టు మంగళ తెచ్చుకొచ్చుకో అమ్మ కొంత మన ఆడవాడు వరమ్మ అందరికి నిలుచుండే కొంత ఆడలు తీసుకోండి తీసుకోండి 2 సార్లు తీసుకోండి ఇచ్చుకొచ్చుకోవాలి మంగళ 2 సార్లు గోవిందా వెంకటరమణ గోవిందా వెంకటరమణ గోవిందా రాలేదు ఎగేసినట్టు మక్కలు పక్కకెత్తండి. కలిగ వైకుంఠం తిరుమల ఆయన అక్కడ ఉన్నాడు. గోవింద అంటే ఈ గుళ్ళకి పోతలేదు. స్వామివారికి కళ్యాణం అంటే ఇప్పుడు ఏదైనా మనం నాటికాలంలో పెళ్లి సమయంలో ఎక్కడ చదువుకుంటారు ఏమిటి మరి
ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ బ్రహ్మోత్సవాలు భారీగా జరుగుతాయి. మళ్ళా దుర్గాదేవి జరుగుతాయి. బ్రహ్మోత్సవాలు అంటే 5 రోజులు జరుగుతాయి. ఇక్కడ అన్నసత్రం జరుగుతుంది, కళ్యాణం జరుగుతుంది. అందరు భక్తులు బాగా మంది వస్తారు. అందరూ మంచిగా సంతోషంగా జరుగుతుంది. ఇక్కడ అందరూ భక్తులు మంచిగా విరాళం కూడా ఇస్తారు ఇక్కడ. ఓం నమో వెంకటేశాయ. ఆర్మూరు మున్సిపాలిటీ పరిధిలోని తిరుమల కాలనీ పెరికెట్ తిరుమల కాలనీలో గల లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం 38వ వార్షికోత్సవం ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. అందుకు గాను అశేష భక్తజనులు పాల్గొనడం జరిగింది. 38వ వార్షికోత్సవం పెరికెట్. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు వైశాఖ శుక్ల పౌర్ణిమ సందర్భం, అలాగే వెంకటేశ్వర దేవాలయం నిర్మించి 38వ సంవత్సరం జరుగుతున్న సందర్భానుసారంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు ఉదయం స్వామివారికి అభిషేకం, అలాగే 10 గంటలకు ఎదుర్కోలు, తదుపరి శ్రీదేవి బుద్ధి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం జరిగింది. దీనిలో భక్తులందరూ చాలా మంది విచ్చేసి భగవత్ కళ్యాణం వీక్షించి అలాగే స్వామివారి యొక్క అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు. వారందరూ కూడా స్వామివారి అనుగ్రహం ద్వారా, ఆ ఏడుకొండల వెంకట స్వామి వారి అనుగ్రహం ద్వారా అఖండ మనోభూత సిద్ధార్థం ధన కనక వస్తువాహనాలు కలిగి స్వామివారికి అనుగ్రహం ద్వారా అందరికీ మంచి జరగాలని చెప్పేసి కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ నమః. అవుతుంది. అప్పటి నుంచి కూడా నిరంతరప్రాయంగా వైశాఖ శుక్ల పౌర్ణిమ రోజున స్వామివారి కళ్యాణోత్సవం ఆనవాయితీ జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఆనాడు కూడా ఇది చాలా పురాతన దేవస్థానం పేరుంది. కావున భక్తులు చాలా మంది వస్తూ కూడా స్వామి దర్శిస్తూ ప్రతి శనివారం కూడా చాలా మంది వస్తున్నారు. అలాగే స్వామివారికి అనుగ్రహం పొందడానికి కూడా భక్తులు ఇంకా చాలా మంది రావాల్సిందిగా కోరుచున్నాం. ఓం నమో వెంకటేశ్వర.
7వ వార్డు తిరుమల కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 38వ వార్షికోత్సవాన్ని ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కాలనీ వాసులందరం పెద్ద ఎత్తున ఇంటింటికి ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా తమ వంతు సహకారంగా ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు కాలనీ వాసులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ప్రతి సంవత్సరము మేమందరం కూడా ప్రతి ఇంటి నుంచి కూడా అందరము ఇక్కడ ప్రతి సంవత్సరము అంగరంగ వైభవంగా ఇక్కడ కళ్యాణోత్సవము వైభవంగా నిర్వహించుకుంటున్నాము. దీనికి సహకరించిన కాలనీ వాసులకు కాలనీ కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు చాలా చేయాలని చెప్పి కాలనీ వాసులకు కమిటీ వాసులకు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాము. నారాయణ పవిత్ర వైశాఖ పౌర్ణమి సందర్భంగా శ్రీ అలవేలమంగ సమేత శ్రీనివాస స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం మాడుపల్లి ఎక్స్ రోడ్ తిరుమల కాలనీ నందు అంగరంగ వైభవంగా ఈరోజు జరుపుకుంటున్నాము. 38వ వార్షికోత్సవ సందర్భంగా స్వామివారికి నిన్న జరిగిన అంకురారోపణ మరియు విచక్షణ ఆరాధన, గణపతి గౌరీ ఆరాధన, నవగ్రహ మండపారాధన, సుదర్శన హోమ సహిత స్వామివారికి కళ్యాణోత్సవం ఈరోజు యజ్ఞము పూర్ణాహుతితో పాటు స్వామివారి యొక్క కళ్యాణోత్సవము సమస్త భక్తుల ఎదురుగా ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. కాబట్టి ఇట్టి కళ్యాణానికి విచ్చేసిన భక్తులు చూసిన భక్తులందరూ కూడా ఆ దేవదేవుని యొక్క కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటూ శతమానం భవతి శతాయుపుర్యాయుష్ దేవేంద్రియ ప్రతిష్టతి లోకా సమస్త సుఖనో భవంతు. ఆర్మూర్ మున్సిపాలిటీ కొటర్మూర్ గ్రామం పెరికిట్ శ్రీ లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయం 38వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. తిరుమల కాలనీలో ప్రతి ఉత్సవం ఘనంగా అందరం జరుపుకుంటాము. శ్రీదేవూది సమేత వెంకటేశ్వర స్వామి కోరిన కోరికలు నెరవేరుతాయి. ఇక్కడ చాలా సత్యమైన దేవుడు. అందరూ గుడి అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నాం. తిరుమల వెంకటేశ్వర్ల స్వామి కళ్యాణము 5 రోజుల నుంచి జరుగుతుంది. పందిరి నుంచి రోజు కళ్యాణము, అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర్ల స్వామి వారు ఇక్కడ కోరిన కోరికలు కానీ ఏవైనా కానీ ప్రత్యక్ష దైవం అనుకున్నట్లే జరుగుతుంది. చాలా బాగుంటుంది ఇక్కడ. ఇంకొకటి కొత్తగా ఏంటంటే ఎవరికి తెలియదు, ఇక్కడ ధర్మదేవత అమ్మవారు ఉంటుంది వెంకటేశ్వర్ల స్వామి పక్కకు. అది ఎవరికి తెలియదు. అమ్మవారు చాలా అంటే అమ్మవారు చాలా కోరిన కోరికలు తీర్చే ధర్మదేవత అమ్మవారు. కానీ ఇది ఎవరికి తెలియదు. అమ్మవారి పేరు ధర్మదేవత. ఇక్కడ ఈ ఆర్మూర్లో కొత్తగా అంటే ఎక్కడా లేని గుడి ఇక్కడ. అంటే ధర్మదేవత ప్రత్యక్ష దైవంగా ఇక్కడ ఉండడం వల్ల తిరుమల కాలనీకి ఇదే ప్రత్యక్ష గుడి అంటున్నా. ఎక్కడైనా ఉంటాయి కానీ ఇక్కడ ధర్మదేవత ఉండుట్లా మేము బాగా నమ్ముతాం అన్నట్టు. గోవింద శ్రీనివాస